ఎక్కడైతే విశాఖపట్నంలో హైలీ కాస్ట్లీయెస్ట్ ఏరియా, అప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చి కొండ మీద కూర్చుంటున్నాయి. ఎప్పుడో నేను వైజాగ్లో పనిచేసే రోజుల్లోనే కవర్ చేశాను నేను కొనెక్స్ అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటి, అక్కడికి వచ్చినటువంటి కంపెనీలన్నిటిది. ఆ కొండపైన అప్పుడే వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే పులులు వచ్చి పనిచేసే కూలీలను ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు ఎన్ని కూడా కవర్ చేసాం ఆ రోజుల్లో. అప్పుడే ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎప్పుడు ఇది 2007, 2008 సందర్భంలో అప్పటికే ఉన్నాయి కొన్ని కంపెనీలు ఆ కొండపైన. నేను ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పింది అదే, రుషికొండలో కొండ పర్యావరణం అంటే ఆ పక్కనే కదా బాబు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. రుషికొండలోనే ఇంకొక కొండ మీద ఉన్నాయి కదా, ఈ కొండకి ఏం బాధ అని చెప్పింది అందుకే నేను అప్పుడు. అలాంటి సందర్భంలో అక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్న ఊరిని వదిలేసేసి గూగుల్ వాడికి రెహేజేవాడు చెప్తే వచ్చాడా, లేకపోతే ఇన్ఫోసిస్ వాడికి రెహేజేవాడు చెప్తే వచ్చాడా? ఎవడు మాత్రం అక్కడికి విశాఖపట్నం అనేటటువంటిది దేశంలో టాప్ 10లో ఉంది, కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి వస్తారు ఆటోమేటిక్గా. అక్కడ తీసుకెళ్ళి రెహేజేవాడికి ఇవ్వడం ఏంటి? ఇది ఖచ్చితంగా ద్రోహం, ఓ రకంగా జనం సొమ్ముని దోచిపెట్టడం. మేబీ దాని ద్వారా క్విట్ ప్రోకో జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, అందుకోసం తప్పించేవారు. ఒకప్పుడు ఇదే రెహేజా వాళ్ళకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళ నిందితులుగా చెప్పారు, జగన్ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు అది ఇది అనేసి. మరి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళెట్టా దాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే అప్పుడు ప్యాకేజీ ఇటుకు వస్తుందా దాంట్లో? అసలు ఏపీఐఎస్ అనేది ఉందెందుకు నాకు అర్థం కాదు. అది ఏపీఐఎస్ అనేది పెట్టిందే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, మరి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వే పెట్టు. వాడెవడో ఎందుకు గొట్టంగాడు మీడియేటర్ గాడు? ఒకవేళ లేదు వాడితో కన్సల్టెన్సీ కింద